షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామంలో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పిల్లరా, వాక్యం ఉంచిన మీరందరూ కూడా దీనిని అనేక మందికి విస్తరించడం కొరకు ఈ యొక్క యూట్యూబ్ లింక్ను లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మంది ఈ వాక్యం నిమిత్తము మీ యొక్క స్టేటస్లో షేర్ చేసి దేవుని వాక్య పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇక్కడ చెప్పబడిన మాట, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు పేదరికంలో ఉన్నవాడు, అనాథ కావచ్చు, లేకపోతే బలహీనుడు కావచ్చు, ఎటువంటి ఆర్థికమైన స్థితి లేకపోతే ఎటువంటి కుటుంబ ప్రోత్సాహము సపోర్ట్ లేనివాడు కావచ్చు. ఏదైనా సరే ఏ స్థితిలోనైనా సరే, ఏ విధంగానైనా సరే ఎన్నిక లేనివాడు బలమైన జనమగుననే వాగ్దానం మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఈ యొక్క వాగ్దానము, ఏ వాగ్దానమైనా సరే మన జీవితంలో నెరవేరాలంటే ఇక్కడ ఒక చిన్న కండిషన్ కనబడుతుంది. చూడండి, వచనం లాస్ట్లో, నేను తగిన కాలంలో ఈ కార్యమును త్వరపెట్టుదును. మన జీవితంలో ఏ ఆశీర్వాదం జరగాలన్నా, ఏ స్వస్థత జరగాలన్నా, ఏ కార్యం మనం తలపెట్టిన కార్యం ఏదైనా సరే జరగాలంటే అది దేవుడు తన తగిన సమయమందు మన కొరకు దానిని నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు మాట తప్పని వాడు, అబద్ధికుడు కానీ ఖచ్చితంగా మన జీవితంలో అది నెరవేరి తీరుతుంది. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని కోల్పోకుండా ఎదురు చూడటమే. చూడండి ఎంత స్పష్టంగా ఉందో, నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. తప్పకుండా చేస్తాను, త్వరగా చేస్తాను. కాబట్టి అవకాశం మనం దేవునికి కల్పించాలి. ఎలాగంటే ప్రతిరోజు కూడా మనం అడిగిన దాన్ని పదే పదే గుర్తు చేస్తూ, అంటే విసిగించే రీతిలో మన ప్రార్థన ఉండాలంటండి. ఉదాహరణకి మార్కు సువార్తలో ఒక చిన్న ఉపమానం ఉంటుంది కదా. ఒక బీదరాలు తన సరిహద్దు విషయంలో పక్క వ్యక్తితో గొడవ పడి ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రోజు, సరే అమ్మ నీకు తగు తీరుస్తాను, న్యాయం చేస్తాను, రేపు రమ్మంటాడు. మళ్ళీ మరుసటి రోజు వెళ్తే మళ్ళీ ఇంకో రోజు అలాగ ఒక 4-5 రోజులు చూసి విసుగొస్తుంది అన్నమాట ఆ వ్యక్తికి, ఆ పెద్దకి, ఊరి పెద్ద విసుగొచ్చి, అమ్మో ఈవిడ నన్ను వదిలేలేదు, ఏమైనా సరే ఈ రోజుతో ఈ యొక్క తగువును తీర్చాలనే ఉద్దేశం కలిగి ఆమెకు తగువు తీర్చడం జరిగింది. సేమ్ అదే ఉపమానాన్ని మనం అన్వయించుకొని దేవుని సందులో ప్రార్థించినప్పుడు కూడా వదిలిపెట్టకుండా పదే ఆయన సందులో అడిగినప్పుడు, మొర్ర పెట్టుకున్నప్పుడు, గోజన్నప్పుడు, తండ్రి తప్పకుండా మన యొక్క ప్రార్థన విని నా కుమారుడు నా కుమార్తె నా మీదే ఆధారపడ్డారు, నన్నే అడుగుచున్నారు, నేను వారికి సహాయం చేయలేని ఒక కనికరమును మనము దేవునిలో కలిగించిన వారము అవుతాము. కాబట్టి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు కదా, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును, సమాప్తమొగుటికై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఏంటండి, ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తమొకటికై ఆధారపడుచున్నది. మనకు వచ్చిన దర్శనం కావచ్చు, దేవుడు ఇచ్చిన దీవెన మేలు కావచ్చు, ఎవరన్నా ప్రవక్త చెప్పిన మాట కావచ్చు, ఏదైనా సరే తగిన సమయమున మనకు వచ్చిన దర్శనం కూడా తగిన సమయమున. సో ఆ సమయం కోసం మనము నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ఎదురు చూచేవారముగా ఉండాలనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇంకో విషయం ఏంటో ప్రియులారా, మన జీవితంలో ఏదైనా కార్యం నెరవేరాలంటే, మనకి ఏదైనా మేలు కావాలంటే, దీవెన కావాలంటే మనము చేయవలసిన ఒక పనిని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు చూపిస్తున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవరాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఇక్కడ ఒక మాట, దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనిచుండగా, అంటే మనం చెయ్యవలసిన పనిని, ఆయన యొక్క మేలును, దీవెనను, ఆ కృపను, ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? నీకు సమాధానం లేదా? సమాధానం కోసం దివారాత్రులు ప్రార్థించి
నీ కుటుంబంలో శాంతి కొరకు, లేదా మంచి ఉద్యోగం కొరకు, కుటుంబంలో సంతానం ఏమి లేని గర్భఫలం కొరకు, ఏదైనా సరే దివారాత్రులు ఆయన విసిగించే రీతిలో పదే 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 మొర్ర పెడుచుకుంటే కనుక ఏదో ఒక రోజు ఆయనకి నా మీద జాలి కలిగి ఆ యొక్క కార్యమును తప్పకుండా చేస్తాడు. అటు విశ్వాసం, నిరీక్షణ కలిగి మనమందరం కూడా దేవుణ్ణి అడుగుదాం. మన జీవితంలో మనం ఎన్నిక లేని వారము కావచ్చు, కానీ మనకి తోడుగా ఉన్న దేవుడు జీవము గలవాడు, శక్తివంతుడు, బలశూరుడు, కాబట్టి న్యాయవంతుడు, పరమ వైద్యుడు. అన్ని రకాలుగా ఏ విషయంలోనూ కూడా మనకి కొరత ఉండదు ఆయన నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే. కాబట్టి ఈరోజు తండ్రి అయిన దేవుడు నీతో చెప్తున్న మాట, నీవు బలహీనుడు కాదు, ఎన్నిక లేని నిన్ను బలమైన జనముగా మారుస్తాను, నిన్ను బలమైన జనముగా మారుస్తానని తండ్రి చెప్పిన మాటను బట్టి మనం అందరం కూడా ధైర్యపడదాం. మనలో ఉన్న ఒక భయమును తీసివేసి తండ్రి అయిన దేవుని ఆధారపడుతూ ఆయన కృపకు పాత్రులగుదాం. దివారాత్రులు మొర్రపెట్టి ఆయన దీవెనలు పొందుకుందాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కొన్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎన్నిక లేని నీవు బలమైన జనమని ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచారు. అవును ప్రభా, మేము మిమ్మల్ని కలిగి ఉన్నాం కాబట్టి మేము బలమైన జనం తండ్రి. మాకు ఏ అపాయము రాదు, ఏ శోధన లేదు ప్రభా. శోధన వచ్చిన, అపాయం వచ్చిన దాన్ని తప్పించే దేవుడిగా మీరున్నారు. మిమ్మల్ని మేము కలిగి ఉన్నందుకు తండ్రి మేము అతిశయపడుతున్నాం ప్రభా. నాయన ఇదిగో తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాక్య భాగం బట్టి మా జీవితాల్లో నాయన నీ మేలుతో, దీవులతో నింపండి. ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో వాళ్ళకి సమాధానం దయచేయండి. అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలు ఉద్యోగాలు దయచేయండి. ఈ యొక్క రక్షణలోనికి తండ్రి ప్రభా, సంపూర్ణమైన రక్షణలోనికి బిడ్డలందరినీ నడిపించి ఆత్మలో బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.